ఒక పక్క రాష్ట్రాన్ని, ఒక పక్క ఫ్యామిలీని, ఒక పక్క సినిమాల్ని. పాపం ఎన్ని కష్టాలు దేవుడా. పాపం పవన్ అన్న కష్టాలు చంద్రబాబుకు కూడా రాకుండా చూసుకో దేవుడా. పవన్ అన్న ఇప్పుడు ఒక ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు. కొడుకు బాధ్యత తీసుకున్నాడు. కొడుకుని ఏ తండ్రి నా కొడుకుని మంచి స్కూల్లో చదివించాలనుకున్నాడు. ఇంటర్నేషనల్ తప్పులేదు. ఇంటర్నేషనల్ అంటే ఫీజు ఎక్కువ ఉంటుంది, తప్పులేదు. ఆయన సంపాదించుకున్న డబ్బులు ఆయన ఎన్నన్నా ఖర్చు పెట్టుకుంటాడు. కానీ చంద్రబాబు అడిగాడంట పవన్ కళ్యాణ్, ఇక్కడ నేను చేసే అభివృద్ధి ఏంది, ఇక్కడ అమ్మఒడి ఇస్తున్నాను కదా, డిజిటల్ క్లాసులు పెడుతున్నాను కదా, మా కొడుకు లోకేష్ బాగా చేస్తున్నాడు కదా, నువ్వు ఎత్తుకొని హైదరాబాద్ లో వేస్తే ఇక్కడ నన్ను అవమానించినట్టు కాదా అన్నాడు. పాపం పెద్ద ఆయన ఒక మాట అడిగాడు అనుకో. కానీ పవన్ అన్న గురించి మనకు తెలిసిందే కదా, షార్ట్ టెంపర్. ఈ సూత్తులేదో నీ కొడుకు చెప్పు, నీ మనవడు మాత్రం హైదరాబాద్ లో చదవాలి, నా కొడుకు మాత్రం నువ్వు చేసే ముష్టి గవర్నమెంట్ లో చదవాలా. పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కడ చదివించుకున్నా మాకు ప్రాబ్లం లేదు. కానీ ఒక రోజు ఒక మాట అన్నావే, ఒక పవర్ఫుల్ మీటింగ్ పెట్టి పవర్ఫుల్ వర్డ్స్ తో తెలంగాణ వాడికి తెలంగాణ అనే భావన ఉంది, ఆంధ్ర వాడికి ఆ భావన లేదన్న. అది దాని గురించే ఈ మ్యాటర్. ఒక ఆంధ్రుడు వై నీ కొడుకుని తెలంగాణలో ఎలా చదివిస్తావు అంటే చంద్రబాబు స్కూల్స్ వేస్ట్ అని తెలుసు. ఇప్పుడు చంద్రబాబు ఏం చేయటం లేదని తెలుసు. అందుకని నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు కదా, ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ ఈ 5 ఏళ్లలో ఒక స్కూల్ మన ఆంధ్ర తీసుకొని వచ్చి మంచి దాంట్లో మా కోసం ఏం కాదు, అది మీకోసమే. మీలాంటి బడాబాబులు చదువుకునే దానికే, బడాబాబుల పిల్లలు చదువుకునే దానికే స్కూల్. కానీ ఒక గుర్తింపు ఉంటది, ఆంధ్రాలో ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉందిరా అని. దాంట్లో దేవాంశు మన మార్క్ శంకర్ ఒకే వ్యాన్ లో పోతా ఉండొచ్చు. వాళ్ళిద్దరు కలిసి భుజం మీద చేతులు వేసుకొని ఒక చేత్తో క్యారేజ్ పట్టుకొని నడుచుకుంటూ పోయి మన మార్క్ శంకర్ ని తన క్లాస్ లో వదిలిపెట్టేసి దేవాంశ్ క్లాస్ లో కూర్చొని మళ్ళీ లంచ్ టైం కి దేవాంగ్ క్యారేజ్ తీసుకొని వచ్చి మన మార్క్ శంకర్ పక్కన కూర్చొని ఇద్దరు, అన్నయ్య ఈ రోజు నీ కర్రీ ఏంటి అంటే మార్క్ శంకర్ నా కర్రీ సాంబార్ అంటే దేవాంశు మార్క్ శంకర్ ఇద్దరు గిచ్చుకొని సేమ్ పించ్ అంటే ఈ లోపల టీచర్ వచ్చి ఏంట్రా మీరిద్దరు సాంబారే తెచ్చుకున్నారు అంటే, మేడం ఈ రోజు సాటర్డే అమ్మ చెప్పింది నీచి తినకూడదని, మేము ఇద్దరం అన్అపాలజెటిక్ సనాతని వారసులు. సాయంత్రం ప్లే గ్రౌండ్ లో ఒక తెలంగాణ వచ్చి రే ఓడి తాటి నేను నీతో మాట్లాడిననగానే దేవాంశు నీకు కులం ముఖ్యం కావచ్చు, మతం ముఖ్యం కావచ్చు, నాకు మాత్రం నా ఆంధ్రుడే ముఖ్యం అని దేవాంశ్ భుజం మీద చేయబట్టుకొని తీసుకొని వస్తాడు. అలా కలిసిమెలిసి ఉంటారు. మన ఆంధ్రాని అనే భావాన్ని నీ తర్వాత వీళ్ళిద్దరు కలిసిమెలిసి మన ఆంధ్ర భావన ముందుకు తీసుకొని వెళ్తారు పవన్ కళ్యాణ్. కాబట్టి నువ్వు ఒక మంచి ఈ 5 ఏళ్లలో ఇప్పుడే తీసుకురమ్మంటలా, ఈ ఏళ్ళలో ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ నువ్వు ఆంధ్ర తీసుకురావాలి. ఎందుకంటే ఆంధ్రాలో ఉంటూ, ఆంధ్రాలో ఓట్లు అడుక్కుంటూ, ఆంధ్రాలో రాజకీయాలు చేస్తూ, కానీ ఇక్కడ దోచుకున్న సంపద అంతా ఎత్తుకొని హైదరాబాద్ లో పెట్టి నీ కొడుకుని హైదరాబాద్ లో పెట్టి అక్కడ చదువుకొని అక్కడ చేసుకుంటే ఇక మా ఆంధ్రాకి ఏం చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్. అందుకనే రేపు 2029 ఎలక్షన్స్ కి వచ్చే లోపల నీ కొడుకు మార్క్ శంకర్ మన ఆంధ్రాలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ చదవాలి. ఇది గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్.